హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అండ్ రన్నర్ ఎవరయ్యే అవకాశాలు ఉన్నాయో మాట్లాడుకుందాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక ముందుగా వచ్చేసి బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అయ్యే అవకాశాలు ఎవరికున్నాయి అంటే మ్యాక్సిమం ఈ సీజన్లో అమ్మాయిలు గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది నేను సెకండ్ వీక్లోనే చెప్తున్నా, చాలా తొందరగానే చెప్తున్నా. నాకు అనిపించింది ఆ ఓటింగ్ చూసుకున్నా అండ్ తను ఆడే విధానం చూసుకున్నా అదంతా గెలిచే సూచనలు కనిపిస్తున్నాయి అన్నమాట. సో అందుకే నేను తన పేరు చెప్తున్నా. గెలిచేది మరెవరో కాదు, తనూజ గౌడ. సో తనకి చాలా హ్యూజ్ లెవెల్లో ఓటింగ్ అయితే పడుతుంది, చాలా గట్టి ఫ్యాన్ బేస్ అయితే ఉంది అండ్ సీరియల్ ఆడియన్స్ నుంచి మంచి సపోర్ట్ అయితే ఉంది. సో ఎవ్రీవేర్ తనైతే ఓటింగ్లో మాత్రం టాప్ 1లో ఉంటుంది. సో అండ్ బిహేవియర్ కూడా చాలా బాగుందన్నమాట. మీరు చూసుకోవచ్చు మొన్న టాస్క్లు ఎలా ఆడిందో ఏంటో అండ్ నామినేషన్స్లో పాయింట్స్ ఎలా పెట్టిందో. సో అవన్నీ చూసుకుంటే సో తను విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఫస్ట్ లేడీ విన్నర్ అవ్వబోతుందా అన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది. సో అదన్నమాట. సో తనుజ గౌడ వచ్చేసి విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని నాకు అనిపిస్తుంది. సో ఇక రన్నర్ అయ్యే అవకాశాలు ఎవరికి ఉన్నాయి అంటే ది వన్ అండ్ ఓన్లీ ఎంటర్టైనర్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు జబర్దస్త్ ఇమాన్యుయల్ అనమాట. సో ఇమాన్యుయల్కి కూడా చాలా మంచి ఫ్యాన్ బేస్ ఉంది, స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది అండ్ చాలా మంచి సపోర్ట్ ఉంది ఆడియన్స్ నుంచి. అండ్ తను ఎంటర్టైన్ చేసే విధానం చాలా బాగుంటుంది అబ్బా. అసలు నిజంగా లిటరల్లీ టూ గుడ్ అనే చెప్పాలి. నైస్. అండ్ తన ఎంటర్టైనింగ్ వే చాలా బాగుంటుందన్నమాట. ఎలాగంటే ఒకళ్ళు బాధపడకుండా ఒకళ్ళని నొప్పించకుండా కామెడీ చేస్తున్నాడు. దట్స్ గుడ్. అది బాగా నచ్చిందనే చెప్పాలి. సో తను రన్నర్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రస్తుతం. సో అందుకే నేను తనూజ గౌడ విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నా. జబర్దస్త్ ఇమాన్యుయల్ రన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అయితే అనుకుంటున్నా. సో ఒకళ్ళు విన్నరు ఒకళ్ళు రన్నర్ అనేది పక్కన పెడితే నాకు వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచినా ఐఎమ్ సో హ్యాపీ అనే చెప్పాలి. ఎందుకంటే ఇద్దరు మంచి కంటెస్టెంట్స్, ఇద్దరు బాగా నచ్చుతున్నారు అండ్ బాగా ఆడుతున్నారు. అండ్ వీళ్ళిద్దరి మధ్య ఆ బాండింగ్ ఏదైతే ఉందో అసలు ఎలాగా అంటే చూడముచ్చటగా ఉందని అంటారు కదా. సో అలాగ అనిపిస్తుంది. అసలు భలేగా క్యూట్గా అనిపిస్తుంది అనమాట వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ అదంతా. సో వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచినా హ్యాపీ అనే చెప్పాలి. సో ఏమో చెప్పలేము. నేనైతే వీళ్ళిద్దరు అని అనుకుంటున్నా. నాగార్జున గారితో స్టేజ్ మీద ఉండబోయేది మాత్రం వీళ్ళిద్దరే నాకు తెలిసి మ్యాక్సిమం. సో అదనమాట. వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచినా హ్యాపీ అబ్బా. సో అది మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.